హాయ్ అండి. నమస్తే అండి. మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ అయితే తక్కువ 3 సెంట్లు అండి, వెస్ట్ ఫేసింగ్ అండి. పాతికి తక్కువ 3 సెంట్లు స్థలం అండి. ఫేసింగ్ అయితే పనమట ఫేసింగ్ బిల్డింగ్ అవుతాయి. బిల్డింగ్ కాస్ట్ అవుతుంది 56 లక్షలు చదువుతున్నారు. డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి. ఇకపోతే మనకి బోర్ వాటర్ పడుతుందండి. ఇకపోతే మున్సిపాలిటీలో ఉందండి. మనకి బిల్డింగ్ అయితే మున్సిపాలిటీలో ఉంది. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177728252 అండి. ఈ బిల్డింగు బిల్డర్ అయితే కనుక క్వాలిటీగానే కడతారండి. వర్క్ అయితే బాగుంటుంది, వర్క్ అయితే చూసుకోక్కర్లేదు. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. అదర్ సింహద్వారం టేకు సింహద్వారం చాలా బాగుందండి. అటాచ్డ్ కిటికీ అదిని గమ్ము కిటికీ అటాచ్డ్ అండి. ఇది అదర సింహద్వారం చాలా బాగుందండి. టేక్ అండి మొత్తం డిజైన్ వర్క్ అండి. కొంచెం వర్క్ అయితే ఉందండి. మనకి ఒకవేళ మనం తీసుకున్నా కానీ మన రిజిస్ట్రేషన్ టైంకల్లా వర్క్లో అయితే చేసి అప్ చెబుతారండి. దాంట్లో ఇబ్బంది ఉండదు. మనం అగ్రిమెంట్ చేసుకున్న కాడి నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఏదన్నా వర్క్లు ఏమైనా ఉంటే కనుక కంప్లీట్ చేసిస్తారండి మనకి. అలాగే సీలింగ్లో రూప్ లైట్లు, ఈమో లైట్లు కూడా చాలా బాగా పెట్టారు. టైల్స్ కూడా బాగుందండి. మన మాపు కూడా ఆగుతుంది. అంతగా మన ఫుల్ వైట్ కాదు, లైట్గా ఆఫ్ వైట్ ఉంటుంది చూసారా. వైట్లో 2 కలర్స్ 3 కలర్స్ ఉన్నాయండి. దాంట్లో కలర్ అనేది మనకి కిటికీలో అయితే కనుక యూపీవీసీ ఇంటిలేటర్స్ ఉన్నాయండి. యూపీవీసీ అనేవి అలాగే బిట్టు కూడా పెట్టారు మనకి సేఫ్టీకి, సెక్యూరిటీకి. గుమ్మాలు అయితే కనుక గ్రానైట్తో చేశారండి. ఎందుకంటే ఇప్పుడు వుడ్ వర్క్ అయితే మనకి చదది పట్టేస్తుంది కదండి. దాని గురించి మనకి గ్రానైట్ వర్క్ అయితే చేశారండి గుమ్మానికి. అంటే కొంచెం పెయింట్ అది అంటుకుంది, దాని గురించి అలా కనిపిస్తుంది. ఇది మొత్తం గ్రానైట్ అండి గుమ్మం. డోర్ అయితే కనుక మనకి వుడ్ అండి, ఫ్రెష్ డోర్లు అండి. ఏ వాటర్ ప్రూఫ్ డోర్లు వస్తున్నాయి కదండి, అవి అండి ఫ్రెష్ అండి. మరి అవి వేరే అనుకుంటారేమో, కాదండి వేరే అండి. ఇవైతే హాల్ అండి. అది కనిపించింది టీవీ కబోర్డ్ మనకి. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. అలాగే నేను అపార్ట్మెంట్కి చెప్పాను కదా, 4-3 కాంటాక్ట్ చేశారు మనల్ని అపార్ట్మెంట్ గురించి. రేపు వస్తాను, ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు. ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మనం కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177728252 అండి. అపార్ట్మెంట్స్ అయితే బాగుంటాయండి. చాలా లగ్జరీ అపార్ట్మెంట్స్ అండి. 1,20,00,000, 1,30,00,000, 1,40,00,000 ఆ కాస్ట్లో ఉంటాయండి ఇంచుమించు. దాంట్లో అమ్యూనిటీస్ అవి చాలా ఉన్నాయండి. గేమ్స్, వాలీబాల్ అండి, చెస్ట్ గేము, క్రికెట్టు, యోగా సెంటరు, జిమ్ సెంటరు అన్నీ చాలా ఉన్నాయండి. వగైరా చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌసు, గెస్ట్ రూమ్స్ అన్నీ చాలా ఉన్నాయండి. అమ్యూనిటీస్ అన్నీ కూడా. అసలు అపార్ట్మెంట్ అసలు భీమవరంలో ఎక్కడ కూడా లేదండి. ఒక రేంజ్లో ఉంటుందండి. 10 ఫ్లోర్స్ అండి, 10 ఫ్లోర్స్ అది అపార్ట్మెంటు. ఎవరికైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రండి, నాకు కాంటాక్ట్ చేయండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. అలాగే మన ఛానల్ ఎవరికన్నా ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ అండి. నేను రిక్వెస్ట్ చేసేది అదొకటి. అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కానీ, లేదా మీకు ప్రాపర్టీ కావాలన్నా మనం కాంటాక్ట్ చేయండి. సేల్డ్ రీసేల్డ్ అన్నీ చేస్తామండి మనం. ఇదైతే ఇంకో బెడ్రూమ్ అయితే డైనింగ్ హాల్ నుంచి వస్తుంది. డైనింగ్ హాల్ ఉందండి. డైనింగ్ హాల్ నుంచి బెడ్రూమ్ ఇంకోటి ఎంట్రన్స్ అండి. కిచెను, డైనింగ్ హాల్ అనేది. ఇదైతే డైనింగ్ హాల్లో కిటికీ అండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అలాగే మనకు ప్రభుత్వం మారింది కాబట్టి డెవలప్మెంట్ అది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏదైనా స్పీడ్గా ఉంటాయని సేల్ అయ్యాయి. అంటే 1 మంత్ పట్టచ్చు రియల్ ఎస్టేట్ అది కొంచెం స్పీడ్ అవుతాయి. ఇప్పటిదాకా అయితే మార్కెట్ చాలా డౌన్లో ఉందండి. ఇక్కడ నుంచి స్పీడ్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అయితే చాలామంది నోటంటే అదే వస్తుందండి, డెవలప్మెంట్ ఇది బాగుంటుంది, ఇక్కడ నుంచి స్పీడ్ అవుద్ది అంటున్నారు రియల్ ఎస్టేట్ అవుతే కనుక. అలాగే ఈ లోపు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మనకు స్థలాలనే కొత్తగా వెంచర్ రోడ్ ఉందండి. ఆ వెంచర్లో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మన సైట్లో వాల్యుయేషన్ పెరిగినా కానీ మళ్ళీ ఇబ్బంది కదండి. ఎవరైనా తక్కువలో తీసుకుని ఉంటే, తక్కువలో అంటే అలాగే మనకు 4-5 ఆ టైప్లో ఉంటాయండి. సెంటు స్థలం వచ్చి 4 లక్షల కాడి నుంచి 5 మధ్యలో ఉంటాయి. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి. అలాగే మనకు ఎంపీ గారి వెంచర్లో
ఆ స్థలం అయితే ఉందండి. ఎవరికైనా కావాలితే చూడండి. అలాగే కోడవెల్లి రోడ్‌లో బిల్డింగ్స్ ఉన్నాయండి, స్థలాలు ఉన్నాయండి. అలా కొమరాడ రోడ్‌లో ఉన్నాయండి మనకు బిల్డింగ్స్, స్థలాలు ఉన్నాయి. అలా గొల్లంతపు రోడ్‌లో ఉన్నాయండి స్థలాలు. అలాగే దిస్మూర్ రోడ్‌లో కూడా ఉన్నాయండి బిల్డింగ్స్. అలాగే మళ్ళీ ఇప్పుడు మనకి కలెక్టర్ ఆఫీస్ ఉంది కదండీ! కలెక్టర్ ఆఫీస్ రోడ్‌లో ఉన్నాయండి. తిరుమల స్కూల్ దగ్గర ఉన్నాయండి బిల్డింగ్స్ ఉన్నాయండి, స్థలాలు ఉన్నాయండి. అలాగే మాటీనగర్‌లో బిల్డింగ్స్ ఉన్నాయండి, స్థలాలు ఉన్నాయండి. ఎవరికన్నా కావాలితే నన్ను సంప్రదించండి. ఇదైతే కిచెన్ అండి ఇది. కిచెన్ అండి. ఇంకా షింక్ అయితే మనకు పెట్టలేదు. షింక్ అయితే పెడతారండి. షింక్ అయితే గనుక ఇంకా పెట్టలేదండి, మనకు పెడతారు కంపల్సరీ. ఇంకా మైనర్ వర్క్‌లు అక్కడ చిన్న చిన్న వర్క్‌లయినా పెయింట్ వర్క్‌లు, మైనర్ వర్క్‌లు అయి ఉన్నాయండి, పెడతారండి. మోటర్ ఒకటి బిగించాలి. బయటిది ఇదైతే కామన్ బాత్రూమ్ అండి. బిల్డింగ్ చుట్టూరు తిరిగొచ్చి బేస్ కూడా ఉంది. పైనేమో స్టోర్ రూమ్ అండి అది. బిల్డింగ్ చుట్టూరు కూడా తిరిగొచ్చి బేస్ ఉంది. ఇదైతే సందండి. పక్క 2 అడుగులు సందొచ్చింది మనకి ఉత్తరం వైపు. మనకు ఉత్తరానికి ఉందండి గుమ్మం, తూర్పుకు ఉంది, పడమటకు ఉందండి. కానీ మెయిన్ సింహద్వారం అయితే కనుక మనకి పడమర వైపు ఉందండి, వెస్ట్ ఫేసింగు. ఇది బయట కామన్ బాత్రూమ్ అండి. చాలామంది కాంటాక్ట్ నెంబర్స్ మిస్ అయిపోతున్నానండి. ఇది కాడి నుంచి అయితే నేను బుక్ మీద రాసుకుంటాను. ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ అడిగి మళ్ళీ నేను ఎవరినో అడిగి ఆ ప్రాపర్టీ తెలిసి మనకు దొరికేటప్పటికి ఆ నెంబర్ మిస్ అయిపోతుంది. వేరే విధంగా అనుకోకండి. నేనైతే కంపల్సరీ కాడి నుంచి ఒక బుక్ ఒకటి పెట్టుకొని రాసుకుంటానండి. నెంబర్స్ అన్నీ రాసుకొని తప్పకుండా మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ అయితే కాల్ చేస్తానండి మీకు. ఇక్కడైతే మనకు బోర్ కూడా పడుతుందండి. ఈ మ్యాన్ హోల్స్ అండి, బోర్ కూడా పడుతుందండి. ఇక్కడ కంపల్సరీ బోర్ కూడా ఉందండి. రేట్ విషయం అయితే కొంచెం అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు. భారీగా తగ్గింపు అయితే ఉండదు కానీ కొంచెం అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు. కార్ పార్కింగ్ అయితే లేదండి బిల్డింగ్‌కి. ఓన్లీ ఓన్లీ బైక్ పార్కింగేనండి. ల్యాండ్ అండి ఇది. కానీ చాలామంది డైరెక్ట్ రిపేర్స్ చూస్తారు కానండి, అది చాలా ప్రమాదం అండి, మీకు అర్థం కాదు. రేపొద్దున ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మీకు కొంతమంది అయితే సమాధానం కూడా చెప్పరు. మీరు ఏదో అనుకుని డైరెక్ట్ వెళ్ళిపోయి మధ్య మనిషికి ఇచ్చి, మీడియేటర్‌కి ఇచ్చి అమౌంట్ కలిసి వస్తది కానీ వెళ్ళిపోతే రేపొద్దున ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మీరు చాలా పే చేయవలసి వస్తది. అదే మధ్యలో మీడియేటర్ ఎవరన్నా ఉంటే అవసరమైతే ఆయనతో మనం మాట్లాడి ఇటు అటు కూడా మాట్లాడి మనం ఏదైనా చేయొచ్చు. అవసరమైతే ఎంత రిస్క్ అయినా చేయొచ్చండి. అలాగని డాక్యుమెంట్ మిమ్మల్ని చూడుకోకుండా నేను కొనుక్కోమంటలేదు. డాక్యుమెంట్ అయితే కంపల్సరీ నేను చూపిస్తానండి. మీరు ఓకే అంటే రేట్ అయ్యి మాట్లాడుకొని డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంట్ అంతా ఓకే అనుకుంటేనే మీరు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.